ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. వద్దండి, నాకు చీరలు డబ్బులు ఏమీ వద్దు. మీరు చేసిన ఈ సన్మానమే చాలు. ఇప్పటి వరకు మీకు జరిగింది సన్మానం కాదమ్మా, అవమానం. మా కుటుంబం మీ పట్ల తప్పుగా ప్రవర్తించింది. అందుకు అందరి తరపున నేను క్షమాపణ చెప్తున్నాను. అలాగే మీరు డబ్బులు తీసుకోను అంటున్నారు కాబట్టి మా ఫ్యామిలీతో కొంతకాలం ఉండాలనుకుంటున్నారు కాబట్టి మా కుటుంబం తరపున కొన్నాళ్ళు మీరు ఇక్కడే ఉండాలి అని రిక్వెస్ట్ చేస్తున్నాను. ప్లీజ్ టీచర్, మీరు ఓ వారం 10 రోజులైనా మా ఇంట్లో ఉండి తీరాలి. అంతకంటే ఎక్కువ రోజులున్నా మాకు సంతోషమే. దేవుడా, ఈ రూపంలో నాకిక్కడుండే అవకాశం ఇచ్చావా? సరే సీత, మీ సంతోషాన్ని నేను కాదనలేను. అలాగే కొన్నాళ్ళు ఉంటాను. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ టీచర్. ప్లానింగ్ ఏమో నీది, పనిష్మెంట్ ఏమో నాకా మహా? అందరి ముందు నన్ను చెంపతిప్ప కొట్టి అవమానిస్తావు మహా? నేను కొట్టకపోయుంటే సీతో ఆ విద్యాదేవో నిన్ను కొట్టుండేవారు. అయినా నేను చెప్పిందేంటి, నువ్వు చేసిందేంటి? నువ్వు చెప్పిందే కదా నేను చేశాను. ఎవరికి తెలియకుండా బ్రాస్లెట్ ని టీచర్ బ్యాగ్ లో పెట్టమన్నాను. నువ్వేమో వెనక ముందు చూసుకోకుండా ఆ సీతకు దొరికిపోయావు. అది నా వెనకే రోబో పిల్లలా వస్తుందని నాకేం తెలుసు మహా? ఏదైనా చేసే ముందు చుట్టుపక్కల చూసుకోవాలి, అన్నీ గమనించి చెయ్యాలి. ఆ మాత్రం కామన్ సెన్స్ కూడా లేదా నీకు? సీత వీడియో తీసే వరకు ఏం చేస్తున్నావు? సీత అలా చేస్తుందని ఊహించలేదు. అందరి ముందు నువ్వు నన్ను కొట్టకుండా ఉండాల్సింది మహా. ఆ విద్యాదేవి ముందు నా పరువు పోయింది. మళ్ళీ అదే మాట అంటావేంటి? విద్యాదేవి దొరికిపోయిందని అందరం రెచ్చిపోయి తనకి ఎలాంటి శిక్ష వెయ్యాలో తల ఒక మాట ఆనేశాం. నువ్వేమో ఏకంగా 100 కొరడా దెబ్బలు, అరగుండు, అడ్డనామాలు అంటూ రాతి కాలం నాటి శిక్ష చెప్పావు. నేను నిన్ను కొట్టకపోయుంటే ఆ శిక్ష నీకే పడేది. నేను నిన్ను కాపాడాను. మహాలక్ష్మి గారు కాల్ చేస్తున్నారు. లిఫ్ట్ చేయాలా వద్దా?
ఇక ముందు కూడా అలాగే చూసుకుంటాను మధు. నీకు ఏ లోటు రానివ్వను. ఆ టైం దాటిపోయిందండి. నా చేజేతులా అదృష్టాన్ని చేజార్చుకున్నాను. వజ్రాన్ని కాదని రాయిని కట్టుకున్నాను. ఇది నా స్వయం కృతాపరాధం. నేను అనుభవించి తీరాల్సిందే. నో మధు, అదొక రాంగ్ స్టెప్ మాత్రమే. ఆ అడుగునే సరిదిద్దుకొని నువ్వు మళ్ళీ 7 అడుగులు వెయ్యొచ్చు. ఆల్రెడీ సీత అడుగు మీ ఇంట్లో పడిందండి. ఇక నా అడుగు పడకూడదు. సీత మీ కోడలయ్యింది. మీకు మరో కోడలు అవసరం లేదు. సీత నా కోడలే కాదు మధు. నేను ఎప్పటికీ దాన్ని కోడలుగా అంగీకరించను. నువ్వే నా కోడలివి. ఆల్రెడీ పెళ్ళైన నన్ను మళ్ళీ మీ కోడలిగా ఈ లోకం అంగీకరించదండి. ఇటు నన్ను అటు మిమ్మల్ని తప్పుగా అనుకుంటారు. ఐ డోంట్ కేర్ మధు. అయినా ప్రపంచం దృష్టిలో నువ్వే నా కోడలివి. రామ్ సీతలకు పెళ్ళైనట్టు చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. ఆ కొద్ది మంది చాలండి నా మీద రాళ్లు విసిరి నన్ను సమాధి చేయడానికి. ఇన్నాళ్ళు మీ ఇంట్లో ఉన్నందుకు ఇప్పటికే మా ఊరంతా నన్ను ఆడిపోసుకుంటున్నారు. సూర్య నన్ను అసహించుకుంటున్నాడు. మా అమ్మ నాన్నలు నన్ను పురుగులా చూస్తున్నారు. నా బ్రతుకేంటో, నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైపోయింది. చావైనా బ్రతుకైనా నేను ఈ నరకంలోనే ఉండాలి. నో నీడ్ మధు. అవసరమైతే ఈ సమాజానికి దూరంగా నిన్ను రామ్ని ఫారిన్కి పంపిస్తాను. మీ ఇద్దరిని అక్కడే సెటిల్ చేస్తాను. మరి సీతనేం చేస్తారు? దాని చావది చస్తుంది. అది చావదు, మనందర్నీ చంపేస్తుంది. నువ్వు సీతకి భయపడుతున్నావా లేక ఈ సమాజానికి భయపడుతున్నావా? పరిస్థితులకి తల ఉంచుతున్నాను. మీరు కూడా నా మీద ఆశ వదిలేసుకోండి. నన్ను వదిలేయండి. లేదు మధు, మనం చాలా దగ్గరకొచ్చేసాం. మీకు అర్థం కావడం లేదు. నేను చాలా దూరం వచ్చేసాను. మీ దగ్గరికి తిరిగి రాలేనంత దూరం. అలా ఆశ వదిలేసుకోవద్దు మధు. నేను ట్రై చేస్తాను. వద్దండి. మీరు మళ్ళీ నాకు ఫోన్ కూడా చెయ్యొద్దు. ఇవే మన ఆఖరి మాటలు. గుడ్ బై. మధు మధు మధు, నా మాట విను మధు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.